హలో యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు ఎంజెస్ వ్లాగ్. ఏంటి వీడు పచ్చి బఠానీ పట్టుకొని పిచ్చి పకోడీలా తిరుగుతున్నాడు అనుకుంటున్నారా? అస్సలు కాదండి. ఎంతో మంది మా వ్యూవర్స్ అండ్ మా ఫ్రెండ్స్ అడిగారు, ఏంటి బ్రో మీరు ఎప్పుడు నాన్ వెజ్ వంటలో వండుతారా, వెజ్ అసలు వండరా అని. సో వెజిటేరియన్ రెసిపీ ఈ రోజు మీకోసం. వాహ్, పక్కా దాబా స్టైల్లో పన్నీర్ మటర్ మసాలా. ఏంటంటే పన్నీర్ గ్రీన్ పీస్ తో ఒక గ్రేవీ మనం రెస్టారెంట్స్ లో దాబాస్ లో ఎక్కువగా తింటుంటాం. ఎస్పెషల్లీ దాబాస్ లో అయితే ఇది పన్నీర్ మటర్ మసాలా సూపర్ టేస్ట్, అథెంటిక్ గా ఉంటుంది. అంతే అథెంటిక్ గా, అంతే టేస్టీగా విత్ అరోమాతో ఆల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి స్టార్టింగ్ టు ఎండింగ్ నేనైతే కుక్ చేయబోతున్నాను. ఈ రెసిపీకి మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే చూసుకోండి. 200 గ్రామ్స్ పన్నీరు, పచ్చి బఠానీ 100 గ్రామ్స్, దాల్చిన చెక్క, సోంపు, లవంగ, బిర్యానీ ఆకు, 6 జీడిపప్పులు, 2 యాలకులు, 2 టమాటా, 2 ఉల్లిపాయ, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, జీరా, ధనియా, కాశ్మీరీ చిల్లీ, పెప్పర్, గరం మసాలా. సో నేనైతే ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, ఒకసారి చూసుకోండి. సో రెసిపీని స్టార్ట్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని చక్కగా ఒక 8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. ప్రాసెస్ లో అయితే ముందుగా పన్నీర్ ని దోరగా వేయించుకోవాలండి. అలా వేయించుకుంటే అవుట్ సైడ్ లేయర్ వచ్చి క్రస్టీగా అంటే క్రిస్పీగా ఉంటుంది, ఇన్సైడ్ స్మూత్ గా ఉంటుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే లైట్ గా ఆయిల్ వేసుకున్నాం కదా, అందులో పన్నీర్ ని అయితే దోరగా వేయించేసుకుందాం. ఒక లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్ గా ఉందో. చక్కగా పన్నీర్ అయితే రోస్ట్ అవుతుందండి, మెల్లగా బ్రౌన్ కలర్ కి టర్న్ అవుతుంది. సో ఇదైతే కరెక్ట్ టైం అండి. పన్నీర్ అయితే బ్రౌన్ కలర్ లోకి అయితే లైట్ గా చేంజ్ అయిపోయింది. ఇంకా ఎక్కువసేపు మాడనివ్వకుండా అలా బ్రౌన్ కలర్ లోకి రాగానే పన్నీర్ ని వెంటనే మనము సపరేట్ చేసి పెట్టుకోవాలండి. సపరేట్ చేసుకున్న పన్నీర్ ని అలా బయట ఉంచేయకూడదు. వేడి నీళ్ళల్లో సోక్ చేసి ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే పన్నీరు గట్టి పడదండి. అలాగే అవుటర్ లేయర్ క్రస్టీగా, లోపల లేయర్ స్మూత్ గా ఉండిపోతుంది. అలా వేడి నీటిలో పన్నీర్ ని మనం అయితే సోక్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడైతే ఇక కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఆయిల్ వేడెక్కగానే మనము జీడిపప్పులు, సోంపు, చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు అయితే వేసి రోస్ట్ చేసేసుకోవాలండి. దోరగా బ్రౌన్ కలర్ కు వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. దాంతోపాటు ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పుదీనా ఇవి కూడా వేసేసుకొని చక్కగా అన్ని కలిపి ఒక బ్రౌనిష్ కలర్ కు వచ్చేంత వరకు చక్కగా మనం అయితే వీటిని కలుపుకుందామండి. చూస్తున్నారుగా ఎంత చక్కగా మగ్గిపోయాయో, బ్రౌన్ కలర్ కి అయితే టర్న్ అయిపోయింది. ఈ టైంలో మనం ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే మసాలా ఎక్కువ అయిపోద్ది, పిల్లలు తినలేరు. పిల్లలు పన్నీర్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. సో కాబట్టి ఒక 1.5 టేబుల్ స్పూన్ చాలు. ఒక 3 నిమిషాల పాటు కంప్లీట్ గా మగ్గనిద్దాం. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాక ఈ టోటల్ మిశ్రమాన్ని మనం అయితే నున్నటి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, కంప్లీట్ గా వేపేసుకొని చక్కగా పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇక మెయిన్ కర్రీ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదామండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక కాస్త ఆవాలు, జీరా వేసుకొని వాటిని కంప్లీట్ గా చక్కగా వేగనిద్దాము. అలా వేగిన దాంట్లోనే ధనియాల పొడి, పసుపు పొడి, దాంతోపాటు రుచికి సరిపడా ఉప్పు, అలాగే కాస్త తగినంత కారము, ఇంకా జీరా పౌడరు, దాంతోపాటు మిరియాల పొడి కూడా వేసేసుకుందామండి. మిరియాల పొడి వేసుకున్నాక కాశ్మీరీ చిల్లీ కొంచెం వేసుకుంటే సరిపోద్ది. గరం మసాలా కూడా కొద్దిగా వేసుకోవాలండి. ఈ కాశ్మీరీ చిల్లీ అన్ని ప్రొవిజనల్ షాప్స్ లో దొరుకుతుంది. ఇదైతే మంచి అరోమా అండ్ కలర్ కూడా ఇస్తుందండి. కూరకి ఒక మంచి కలర్ ఇస్తుంది. చూస్తున్నారు కదా, ఇది వేగంగానే మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని ఈ పొడుల మధ్యలో వేసేసి చక్కగా వేపుకోవాలి. కంప్లీట్ గా వేపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మెల్లగా బాయిల్ అవడం స్టార్ట్ అయింది మనం వేసిన పేస్ట్. ఇవైతే మసాలా నీళ్ళండి, ఏదో అనుకునేరు. ఇవన్నీ వేసేసి కంప్లీట్ గా ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మసిలిపోతుందో. సో గ్రేవీ అయితే మెల్లగా చిక్కబడ్డం స్టార్ట్ అయింది. ఈ టైంలో మనం చక్కగా కడుక్కున్న బఠానీలు, దాంతోపాటు పన్నీర్ని కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి. చూడండి, అన్ని వేసేసాను ఇంగ్రీడియంట్స్. సింపుల్ కదా, చాలా సింపుల్ గా అనిపిస్తుంది కదా. ఇంట్లో దొరికే మిశ్రమాలతోనే చక్కగా చేసుకోవచ్చు. కేవలం బఠానీ, పన్నీర్ బయట నుంచి తెచ్చుకోవాలండి. ఇలా పన్నీర్, బఠానీ 2 వేసి ఒక 8 నిమిషాల పాటు మంచిగా మగ్గనిద్దాం.
వావ్, చూస్తున్నారు కదా ఎంత చక్కగా మగ్గిపోయిందో, కూర కూడా చక్కగా చిక్కబడిపోయింది. వేడి వేడి పన్నీర్ మటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. పన్నీర్ కూడా చాలా టెండర్గా ఉందండి. ఇంకొక 3 నిమిషాలు ఉంచుదాము, కంప్లీట్గా టైట్ అయిపోతుంది కూర. చూసారు కదా ఎంత చిక్కగా, యాజ్ ఇట్ ఈస్ దాబా స్టైల్లో మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. రోటీస్లోకి కానీ, చపాతీస్లోకి, దోశల్లోకి కూడా చాలా హ్యాపీగా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. చూసారా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ఆలస్యం చేయలేను, టేస్ట్ అయితే ఖచ్చితంగా చూసేసేయాల్సిందే. పన్నీరు బఠానీ కంప్లీట్గా ఉడికిపోయింది, చాలా మెత్తగా కూడా ఉడికిపోయిందండి. నోట్లో పెట్టుకోగానే వాహ్ వరే వాహ్ అనిపించింది. సూపర్గా కుదిరిందండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇక పన్నీర్ని టేస్ట్ చేస్తాను. పన్నీర్ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో, అదిరిపోయిందండి. టేస్ట్ మాత్రం పీక్స్, ఇంకో రేంజ్ అనుకోండి. నేను వండానని చెప్పట్లేదండి, అద్భుతంగా యాజ్ ఇట్ ఈస్ దాబా స్టైల్లో కుదిరింది. ఆ స్పైసీనెస్ కానీ, తర్వాత లైట్గా టొమాటో వేసిన ట్యాంగీనెస్ కానీ, మధ్యలో బటానీస్ కానీ, కారము, ఉప్పు, మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. సూపర్గా కుదిరింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా రెసిపీ ట్రై చేసి కుక్ చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.